కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించాల్సి ఉండగా ఈ తీర్పును వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై మే 6న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేశాయి. తర్వాత ఆమెకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు దీనిపై తీర్పును ఏప్రిల్ 22న రిజర్వ్ చేసింది. మే 2న తీర్పు వెలువడించనున్నట్లు తెలిపింది. అయితే ఆ తీర్పును ఇప్పుడు మే 6కి వాయిదా వేసింది. అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో కవిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి స్టార్ కాంపెయినర్ గా ఉన్నందువల్ల ఎన్నికల్లో ప్రచారం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కవిత కోరారు. అంతేకాకుండా 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని, కవిత అరెస్ట్ కు సరైన కారణాలు లేవని, మహిళగా ఆరోగ్యపరమైన కారణాలు పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె న్యాయవాదులు కోర్టును కోరారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్ గా ఉన్నారని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసని, ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పటం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. హై పొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును, ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేయగలరని బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సిబిఐ కోరింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ వస్తుందా రాదా అని బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ నేడు కోర్టు తీర్పును వాయిదా వేయడంతో ఆ ఉత్కంఠ మరో 4 రోజులు కొనసాగనుంది.